అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. కళలు చాలా అద్భుతమైనవి. నిజం కాకపోయినా కాసేపైనా ఆనందాన్నిస్తాయి. మనసుకు తగిలే గాయాలన్నీ గమ్యానికి మార్గాలుగా మార్చుకోవాలి. జ్ఞాపకాలుగా మిగిలిపోతే మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. మనిషిని అర్థం చేసుకుంటే మౌనం కూడా అర్థమవుతుంది. మౌనాన్ని చదవగలిగితే దాని వెనుక కారణం కనిపిస్తుంది. లోపాలను నిజాయితీగా చెప్పినప్పుడు అర్థం చేసుకొని స్వీకరించగలిగేదే నిజమైన ప్రేమ. కొన్ని సందర్భాల్లో మౌనం చాలా శక్తివంతమైనది. ఎలాంటి సమస్యనైనా సమాధానపరచగలదు. సమాజానికి ఏం తెలుసు నువ్వు పడుతున్న కష్టం? అదెప్పుడూ నీలో లోపాలు మాత్రమే చూస్తుంది, నీ కన్నీటిని కాదు. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో. సంతోషానికి సూత్రాలు: గతాన్ని మరిచిపోవాలి, వర్తమానాన్ని గమనించాలి, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. ఎదుటివారిలో నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అటువంటివి ఉన్నాయేమో గమనించి సరిచేసుకో. మనసు స్థిమితంగా లేకపోతే గడియారం శబ్దం కూడా మనిషిని నిద్రపోనివ్వదు. జాతకాలను నమ్మి అమ్మాయిని ఇస్తారు, కానీ ఆశయాన్ని నమ్మి అవకాశం మాత్రం ఇవ్వరు కొందరు. నీ గెలుపే నీ శత్రువులకు అతిపెద్ద శిక్ష, నీ చిరునవ్వే వారికి అతిపెద్ద అవమానం. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి. జీవితం అనే పాఠశాలలో సెలవులు ఉండవు. కష్టాలు వచ్చినప్పుడు దృఢంగా నిలబడు. ఎంచుకుంటే ఆ కష్టాలే నీ గెలుపుకి పునాది. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. జీవితంలో ఏ రిస్క్ చేయకపోవడమే అతిపెద్ద రిస్క్. ఒక వ్యక్తిని ఎవరూ నాశనం చేయలేరు, కానీ అతని ఆలోచనలే నాశనం చేస్తాయి. మీరు వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవండి. సంపాదన ఒకటే సరిపోదు, చేసే పని మంచిదై ఉండాలి, అందులో సంతృప్తి ఉండాలి. మౌనంగా ఉండటం అంటే మరో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం అని అర్థం. మనలో ఉండే పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ మాత్రమే మన విజయానికి నిజమైన శత్రువులు. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఓటమి గెలుపునకు పునాది. మన శక్తి సామర్థ్యాలను చూపేది. మన వాళ్ళు ఎవరని తెలిపేది. గెలవడానికి అవసరమైన ధైర్యాన్నిచ్చేది. మన జీవితంలోకి ఎంతమంది వచ్చి వెళ్ళినా స్నేహితుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఆనందం అంటే ఎక్కడో ఉండదు, నీలోనే, నీ చుట్టూనే ఉంటుంది. మనసు పెట్టి చూడాలంతే. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు పైకి చెప్పేస్తారు, ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం చేతకాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. ఎన్నో అబద్ధాలను అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తాం, కానీ ఒక్క నిజాన్ని నమ్మడానికి ఎంతో ఆలోచిస్తాం. మన తెలివితేటల్ని మన అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి, కానీ ఇతరుల జీవితాలు నాశనం చేయడానికి కాదు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపు మళ్లిస్తుంది. అదే ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.